వెల్కమ్ టు మై ఛానల్. నేను మిస్ రామచంద్రని. ఈరోజు వీడియో నేరా అనుకుంటున్నారా? ఒక్కోసారి చూడండి. వావ్, చూసారా గైస్? మా తోటలో ఉన్న ఒక్కటే ఒక చెట్టు, మామిడికాయ చెట్టు. దానిలోనే ఇన్ని గానం పండ్లు అయితే కూర్చున్నాయి. చూడండి గైస్, చూసారా కాయలు ఎన్ని గానం ఉన్నాయో? ప్లస్ మళ్ళా ఎంత పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయో చూడండి ఒకసారి మామిడికాయలు. ఇదే అన్నిటికన్నా పెద్ద కాయ కాదు. ఇది అసలైన పెద్ద కాయ. ఇది కాదు, ఇది చూసారా గైస్? అసలు తెలుస్తుంది ఏది పెద్ద కాయ అని చెప్పి. చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు అయితే మాకైతే కూర్చున్నాయి. చూడండి ఒక్కసారి ఇక్కడైతే చూడండి, మీకైతే తెలుస్తుంది ఎంత పెద్ద కాయలు అయితే ఉన్నాయో. అవన్నీ ఒక నిమిషం గైస్. ఈ మామిడికాయలతో అయితే మా నాన్నమ్మ అయితే అప్పుడప్పుడు గైస్ ఇప్పుడైతే మనము మామిడికాయలను ఎట్లా ఏ విధంగా అయితే పండులాగా అయితే ఎట్లా మార్చాలో ఇప్పుడైతే చూడము. ఫస్ట్ ముందుగా మనం ఒక పేపర్ అయితే తీసుకోవాలి. పేపర్ తీసుకొని కింద డబ్బా తీసుకొని డబ్బా కిందికి అయితే పేపర్ అయితే వేయాలి. మళ్ళీ వేసినాక ఇప్పుడు ఒక పేపర్ అయితే తీసుకొని ఒక మామిడికాయని అయితే తీసుకోవాలి. తీసుకొని ఇట్లా చుట్టాలి రౌండ్గా, మొత్తం కవర్ అయ్యేటట్టు చుట్టాలి. చుట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టాలి. అట్లా మనమైతే చేయడం. మొత్తం చేస్తే ఒక 1 వీక్ 2 వీక్స్ అయితే అయిపోతుంది. పండులాగైతే మారిపోతాయి. ఇట్లానే ఇప్పుడు అన్ని కాయలను అయితే పెడతాం. ఇప్పుడు ఇట్లాగే మనం మామిడికాయ అన్ని పేపర్ అయితే చుట్టూ అయితే పెడతాం. మీరు కామెంట్లో ఇంకా ఏ విధంగా అయితే మనమైతే మామిడి పేపర్ నుండి ఎట్లా చేయవచ్చు, పేపర్తో కాకుండా ఎట్లా చేయవచ్చు అని చెప్పి కామెంట్ బాక్స్లో చెప్పండి మాకు. గైస్, మా నాన్నమ్మ చేసే మామిడికాయ బజ్జీ అయితే అవసరం ఉంటుంది. అది మనము అన్నంలో వేసి తింటే బుర్రా బాగుంటుంది గైస్. తింటే ఇంకా తినప్పుడు అయితే ఇంత టేస్టీ ఉంటుంది తెలుసు మా నాన్నమ్మ చేసే మామిడికాయ బజ్జీ. హ్యాట్స్ ఆఫ్. ఇట్లా భద్రంగా మామిడికాయలను అయితే ఎట్లా పెట్టాలి. ఇలా పెడుతున్నాం కదా మనము. ఇప్పుడైతే ఇవి 5 days అయినాక ఎలా ఉంటాయి అయితే చూడం మనం. ఇప్పుడు అరే మనైనా ఇన్ని రైట్. ఓకే గైస్, ఇప్పుడు అయితే 5 రోజులు అయినాక అయితే చూద్దాం మనము. గైస్, ఇప్పుడైతే నేనైతే ఒకటి చూపిస్తున్నాను. మామిడికాయతో అమ్మలు అయితే తాగబోతున్నాం నేను ఇప్పుడు. చూడండి గైస్, ఎంత తెల్లవి అయితే ఉన్నాయి చూడండి ఒకసారి. వావ్ వావ్ వావ్. నీ నా ముందరేమున్న చూడండి ఒకసారి. ఇదైతే అమ్మలి, ఇదైతే మామిడికాయ. ఉప్పు కారం వేసి కలిపినాము. లెట్స్ టేస్ట్. ఎంత బాగుంది గైస్.
అబ్బా సూపర్ ఉంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి టేస్ట్ లాగా వచ్చింది నాకు ఇప్పుడైతే. సూపర్ గైస్. గైస్ మేమైతే మామిడి పళ్ళను పేపర్తో అయితే చుట్టి పెట్టినాం కదా, మీరు కూడా మీకు ఇట్లా వేరే రకంగా పన్నునైతే చేయాలనుకుంటున్నారో అట్లయితే మీకు చెప్పండి, మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లెట్లా చేయవచ్చు అని చెప్పి. దాన్ని కూడా ఒక వీడియో అయితే తీస్తాం మేము. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. పక్కన ఉన్న గంట బటన్ ట్యాప్ చేయండి. ఓ బాయ్. ఈ పండు తింటే, ఈ కాయ అయితే తింటే మనకైతే కొబ్బరి తిన్నంత టేస్ట్ అయితే వస్తుంది. అటు పుల్లగా లేదు, అటు తీయగా లేదు. పండు అయినాక తింటే తీయగా అయితే ఉంటుంది. మనం ఫిబ్రవరిలో అయితే పుల్లగా ఉంటాయి చెట్టు పండు ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏప్రిల్ మే వచ్చినప్పుడు అయితే పండ్లు అయితే తీయగా ఉన్నాయి. ఇప్పుడు మాగానికి అయితే పెట్టినాం కాబట్టి ఇది ఇప్పుడు పండ్లు అయితే ఇప్పుడు పండ్లు 5 days అయినా చూస్తే తీయగా అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం చెట్లను ఎప్పుడు నరకకూడదు. చెట్లు నరుకుతే మనకే ఆహారం దొరకదు, ప్లస్ మళ్ళా ఆక్సిజన్ అయితే దొరకదు మనకైతే. కాబట్టి చూసారా గైస్, ఒక్క చెట్టు వల్ల ఇన్ని లాభాలు అయితే వస్తున్నాయి మనకైతే. ఇప్పటి నుంచి దయచేసి ప్లీజ్ చెట్లు అయితే నరకకండి ప్లీజ్. ప్లీజ్ మీరు కూడా ఒక విత్తనం తీసుకొని అయితే నాటండి. మీ తోటలను ఎక్కడనో ఒక ప్లాంట్ దగ్గర ఉన్న ఒక ఖాళీ ప్లేస్ అయితే నాటండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దయచేసి చెట్లను అయితే నరకకండి. మనకు ఆక్సిజన్ దొరకదు, ప్లస్ మనకు ఫుడ్ కూడా దొరకదు. అప్పుడు మనం బతకము. కాబట్టి సేవ్ ట్రీ సేవ్ ఎర్త్ ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట బటన్ మీద క్లిక్ చేయండి. బాయ్.